మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సార్ ముఖ్యంగా 5 ఏళ్ళు ఒకవేళ దొంగలు పడింది అనుకోండి, ఓట్ల రూపంలో బుద్ధి చెప్పి వాళ్ళని దింపేస్తారు, ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ 35 ఏళ్ళు దొంగలు వాడి మొత్తం తినడానికి ఎక్కడన్నా మీరు చూసిరా సార్? మన తెలంగాణలో జరిగింది అది, మీకు తెలుసు. మేము గత కొంతకాలంగా ఐఏఎస్ ఆఫీసర్ల ఆస్తుల వివరాలన్నీ కూడా లైన్గా చూపించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ తీసుకొచ్చినా అంటే రోజుకొకరి చరిత్ర బయట పెడుతున్నాం. అండ్ ఇక్కడ పాస్బుక్కు 40 లక్షల లంచం, ఏసీబీ వలలో షామీర్పేట తహసీల్దార్ పట్టాదార్ పాస్బుక్ 30 లక్షల డిమాండ్, 2 విడతల్లో 30 లక్షలు ఇచ్చిన రైతు, అదనంగా మరో 10 లక్షల డిమాండ్, డ్రైవర్ ద్వారా తీసుకుండగా పట్టివేత, నల్లగొండ కలెక్టరేట్కు బదిలీ అయినట్టు సిబ్బందికి చెప్పిన గంటలోపే అరెస్ట్. అంటే ఏ రకంగా చూడాలి సార్? రైతు దగ్గర అంటే 10 లక్షలు పాస్బుక్ ఇయనికి 10 లక్షలు 10 లక్షలు మళ్ళీ 40 లక్షలు ఇట్లా పెంచుకుంటూ పోయేసరికి ఏమైందైనా మెల్లగా ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చిండు, అయిపోయింది. సో ఇట్లా ఈ 40 లక్షలు కాదు, కోట్ల రూపాయలలో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లు, మరి వీళ్ళందరినీ ఏం చేయాలి సార్? ఏం చేస్తే మరి బుద్ధి వస్తుంది? ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి వాళ్ళని. ఏసీబీ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఒక రైడ్ జరపరు, లేకపోతే సిబిఐ ఈడీని దృష్టి పెట్టమంటే ఏళ్ల తరబడి నడుస్తుంది. మరి ఇటువంటి వాళ్ళ పని కట్టడానికి ఎవరు రావాలి? ఏం చేయాలి? ప్రజలే. ఏ రకంగా సార్? అసలు ఎన్ని కోట్లు సార్ ఒక్కొక్కడికి? అంటే మేము వెనకాల మేము తెలుసుకుంటా ఉంటే ఒక్కొక్క ఆస్తుల వివరాలు లక్షల కోట్లకు పర్సనల్ సెక్రటరీలు కూడా పరుగులు తీస్తుండ్రంటే ఇక అర్థం చేసుకోండి ఆ రకంగా ఉంది పరిస్థితి. ఇక వీళ్ళకి ఎట్లా బుద్ధి రావాలనేది నిజంగా మీరు అన్నట్టు ఇక ప్రజలే బుద్ధి చెప్పాలి. అంతేనమ్మా, దేనికైనా. ఇప్పుడు వీళ్ళు సంపాదించారు. ఇప్పుడు ఈ మధ్య నేను వింటా ఉన్నా, నాకు కొంతమంది చెప్తుండు, ప్రభుత్వాలు మారినాయి కదా, అన్నీ మారాల, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, పోలీస్ వ్యవస్థ మారాల. ఈ మారడానికి బాగా ఆదాయం వచ్చే కొన్ని ఉంటాయి సెంటర్లు, అది పోవడానికట 30 లక్షలు. ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్కి 20 లక్షలట, ఒక సిఐ ట్రాన్స్ఫర్కి అంటే ఆయన కోరుకున్న స్థలాన్ని బట్టి 40 లక్షలట, 50 లక్షలట, ఏసీపీకి డిఎస్పీలకి ₹1 కోటి. ఇది ఎక్కడ పరిస్థితి? వినడానికి సిగ్గేస్తుంది, మాట్లాడుకోవడానికి సిగ్గేస్తుంది. ఇదంతా ఏంటంటే అందరికి వాటాలు ఉంటాయమ్మా. ఈ అధికారుల వరకే ఉండదు ఇది, దీంట్లో అందరికి వాటాలు ఉంటాయి. అంటే మల్లారెడ్డి మీద ఎక్కువ ఎలిగేషన్స్, మీడియా కూడా వాటాలు ఉన్నాయమ్మా. ఏ మాట మాట్లాడుకోవాలంటే మీడియా కూడా వాటాలు ఉన్నాయి. మీడియాకి వాటాలు ఉన్నాయి, ఉద్యమకారులకు వాటాలు ఉన్నాయి, సంఘాలకు వాటాలు ఉన్నాయి. ప్రజలే పాపం అమాయకులు. అనేక పార్టీలకు వాటాలు ఉంటాయి, అనేక సంఘాలు ఉంటాయి కదా అక్కడ, స్థానికంగా సంఘాలకు వాటాలు ఉంటాయి. ఇంతెందుకమ్మా, స్థానిక మండల కేంద్రాల్లో ఉన్నా లేకపోతే అక్కడెక్కడ ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల హాస్టళ్లలో కూడా అనేక మంది పోయి ఆడపోయి డబ్బులు తెచ్చుకుంటారు, వాటిని బెదిరిస్తారు. సంఘాలు పోతాయి, లీడర్లు పోతారు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు, మీడియా పోతుంది, తెచ్చుకుంటారు. అయిపోయింది, ఇక పైసలు కథం, నీకు చరిత్ర మొత్తం బయటకు వస్తుంది చూడు, ఈ టైప్లో అయిపోతుంది. లేకపోతే మొత్తం బెదిరించుడే. అంటే దీని వ్యవస్థలో మొత్తంగా కూడా మార్పు రావాలి. మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మార్పు చేయగలిగే శక్తి ఉంది ఒక్క ప్రజల దగ్గరనే. ఇవాళ కేసీఆర్ని ఎవ్వడు దించలేడు, ఓడించలేడు. కేసీఆరా ఓడిపోతాడా? కష్టం. ఏమా పిచ్చిలేసి దానికి ఏమన్నా వెంటలా అని అన్నోళ్ళు ఉన్నారు. ఏమైంది? ప్రజల తీర్పు ముందు, ప్రజల చైతన్యం ముందు ఎవ్వడు కాదు. ఇవాళ ఎవరో కాదు, కాంగ్రెస్ నాయకులు కూడా అన్నారు. ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నా, మంత్రివర్గంలో ఉన్నా వాళ్ళు స్వయంగా నాతోటి భోజనం చేసుకుంటూ చెప్పారు, ఏమిందన్నా నువ్వు జోకులు చేయకు, కేసీఆర్ దించేటోడు ఉన్నాడా, సాధ్యమైంది అంటావా అని మాట్లాడిన వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు. పేర్లు వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తే బాగుండదు. అట్లా అయిపోయింది పరిస్థితి.
కానీ ప్రజలు తీర్పిచ్చారు. ఇంకా వాళ్ళ తీర్పు ఉందరు. ఇక ఎవరైనా మొనార్కులు కూడా ఎంత మొనార్కైనా కిందికి దిగాల్సిందే. అంతే. బ్రిటిష్ వాళ్ళు భారతదేశం మొత్తంలో అడుగుపెట్టినా, కాలు మోపినా, పాలన మొదలుపెట్టినా తెలంగాణ గడ్డ మీద వాళ్ళు కాలు పెట్టలేకపోయిండు, వాళ్ళ పాలన చేయలేకపోయిండు. 13 సార్లు దండెత్తితే కూడా ప్రజలు ఆ రోజున్న నిజాంకి అండగా ఉండి వాళ్ళని అడుగుపెట్టనీయలేదు. అది గడ్డ. అది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నిజాం రజాకారుల ద్వారా రక్తపు వారిస్తున్నారో, నరహంతకులుగా తయారైందో, ఏ నిజాంకైతే అండగా ఉన్నారో బ్రిటిష్ వాళ్ళు రాకుండా, అదే నిజాముని పటంచెరు, సదాశివపేట, జహీరాబాద్ మీదుగా ఎవరు సాగనంపినమ్మా? తెలంగాణ పటేల్ సైన్యం కాదు, తెలంగాణ గడ్డ. పౌరుషాల గడ్డ. ఈ గడ్డకున్న చరిత్ర అది. వీళ్ళకి తెలియక వీళ్ళకి ఏం తెలుసు అమ్మా? వీళ్ళకి అన్ని మాకే తెలుసు అని భ్రమపడతాను. ఇంగ్లీష్ మీడియా అంటే నేషనల్ మీడియా ఎవరన్నా అనుకున్నారా తెలంగాణలో ఈ ఫలితాలు వస్తాయని? ఏ కేంద్ర సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ ఫలితాలు వస్తాయని రిపోర్ట్లు ఇవ్వలే. నివురు గప్పిన నిప్పులాగా ఉన్న 72లో ఓడిపోయినా, భంగపడ్డా, ద్రోహపడినా తెలంగాణ ఉద్యమ రాష్ట్ర సాధన మళ్ళా తిరిగి 97లో ప్రారంభమయ్యి నడుచుకుంటూ 2014లో సాధించింది. ఇది తెలంగాణ చరిత్ర. ఇది దీన్ని ఎవ్వడు భూస్థాపితం చేయలేడు, మార్చలేరు. ఈ ఆకాంక్షల్ని ఎవ్వడు చేయలేడు. వీడు కాకపోతే ఇంకోడు కాకపోతే ఇంకోడు. ఏముందాడా? మీరు కాశీలకు పోతారు, కన్యాకుమారిలోకి పోతారు, శంకర్గిరి మాన్యాలకు పోతారు, కానీ ప్రజలు ఇక్కడే ఉంటారు, కన్యా ఉంటారు, కొట్లాడతారు. పాలకులారా, నేను ఇంతకంటే మిమ్మల్ని ఎక్కువ మాట్లాడినా, ఒక రకంగా మీరు మా ప్రజాప్రతినిధులు, మిమ్మల్ని అవమానపరిస్తే మాకు కూడా అవమానమే. మిమ్మల్ని తక్కువ చేస్తే మాకు కూడా తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఏది ఏమైనా ప్రజలు యజమానులు, మీరు ప్రజల జీతగానులు. కాబట్టి ప్రజల ఆకాంక్షలు, యజమాని యొక్క ఆలోచన తగ్గట్టు ఎట్లయితే జీతగానులు పనిచేస్తారో, ప్రజల ఆకాంక్షలను బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి, వాళ్ళ యొక్క అవసరాలను బట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మీరు పనిచేయండి. అంతేనా? ఏముంది? చిన్న పని, పెద్ద పని ఇదేమన్నా?